Hello everyone, welcome to this video where we talk about the AP Answer 2025 Provisional Answer Key. సో ఈ వీడియోలో వచ్చేసరికి మనం ప్రొవిజనల్ ఆన్సర్ కీ అంటే ఏంటి, అసలు ఎలా చెక్ చేసుకోవాలి, అబ్జెక్షన్ని ఎలా రైజ్ చేయాలి, ఫీజు ఎంత పే చేయాలి, క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని, ఈచ్ కేటగిరీ వైజ్ ప్రతిదీ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఎగ్జామ్ రాసిన ప్రతి స్టూడెంట్కి ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీకు కనుక ఏపీ ఎన్సెట్ గురించి కంప్లీట్ క్లారిటీ కావాలి అని అనుకుంటే వీడియోని ఎండ్ వరకు తప్పకుండా చూడండి. సో యాజ్ ఆఫ్ నౌ వెల్ స్టార్ట్ ఆఫ్ వీడియో. ఈ వీడియో వచ్చేసరికి ప్రొవిజనల్ కీ అంటే ఏంటి, ఎలా చెక్ చేసుకోవాలి, అబ్జెక్షన్స్, ఫీజ్ ఇన్వాల్వ్, క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇవన్నీ చెప్పాను కదా. సో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి సెక్షన్స్ వైజ్ అయితే నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సి వన్ బై వన్. నెంబర్ 1 ప్రొవిజనల్ కీ. ఏపీ ఎన్సెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్కి రిజల్ట్ కంటే ముందు ప్రొవిజనల్ కీని అయితే రిలీజ్ చేస్తారు. ఇదైతే క్లియర్ కదా. బట్ ఇంకొంతమందికి డౌట్ అయితే ఉంటుంది కదా, అసలు ప్రొవిజనల్ కీ అంటే ఏంటి అని చెప్పి. ఆ డౌట్కి కూడా ఇక్కడ క్లారిటీ ఇచ్చేస్తాను. ప్రొవిజనల్ ఆన్సర్ కీ అంటే ఎగ్జామ్లో వచ్చిన ప్రతి క్వశ్చన్కి అఫీషియల్స్ చెప్పిన టెంపరరీ కరెక్ట్ ఆన్సర్ లిస్ట్. ఇది ఫైనల్ కాదు, జస్ట్ ఫైనల్కి ముందు వచ్చే ఫస్ట్ వెర్షన్లా అన్నమాట. ఈ ప్రొవిజనల్ కీ వల్ల యూజ్ ఏంటంటే స్టూడెంట్స్కి వాళ్ళు చూస్ చేసుకున్న ఆన్సర్స్ని కంపేర్ చేసుకోవడానికి అండ్ ఏదైనా రాంగ్ ఆన్సర్ కనుక ఉంటే అబ్జెక్షన్ పెట్టడానికి అయితే ఈ కీని రిలీజ్ చేస్తారు. అండ్ ఈ ప్రొవిజనల్ ఆన్సర్ కీ కోసం మీరు అఫీషియల్ వెబ్సైట్లో అయితే లాగిన్ అవ్వాలి. అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి లాగిన్ అవ్వండి. అలా లాగిన్ అయిన తర్వాత మీ రెస్పాన్స్ షీట్ అండ్ ప్రొవిజనల్ కీని అయితే డౌన్లోడ్ చేసుకోండి. రెండింటిని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు పెట్టిన ఆన్సర్స్కి ప్రొవిజనల్ కీలో ఉన్న ఆన్సర్స్కి కంపేర్ చేసుకోండి. ఇఫ్ మీకు ఏదైనా ఆన్సర్ రాంగ్ అనిపిస్తే అబ్జెక్షన్ అయితే పెట్టవచ్చు విత్ వ్యాలిడ్ ప్రూఫ్తో. ఓకేనా? సో మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రొవిజనల్ కీ అంటే మీ సెల్ఫ్ ఎవాల్యుయేషన్కి అండ్ అబ్జెక్షన్ ప్రాసెస్కి ఒక ఆపర్చునిటీ లాంటిది. ఇది ఫైనల్ కాదు, బట్ it's a very important step before your result. I hope you all clear about this one, right? If you clear means we'll move to step number 2, objection process. ఇప్పుడు అబ్జెక్షన్ ప్రాసెస్ అంటే ఏంటి, ఎలా అబ్జెక్షన్ ప్రాసెస్ని ఇంప్లిమెంట్ చేయాలి అనేది చూద్దాం. మీకు గనుక ఏపీ ఎన్సెట్ ప్రొవిజనల్ కీలో ఏదైనా క్వశ్చన్కి రాంగ్ ఆన్సర్ అనిపిస్తే మీ రైట్ని యూజ్ చేసి అబ్జెక్షన్ అయితే పెట్టుకోవచ్చు, అందులో డౌటే లేదు. అబ్జెక్షన్ ప్రాసెస్ ఎలా అని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పాను కదా. ఈ అబ్జెక్షన్ ప్రాసెస్ కోసం నేను ఇక్కడ స్టెప్ బై స్టెప్ గైడ్ చేస్తాను. ఈ స్టెప్స్ అన్నిటిని ఫాలో అవుతూ మీరైతే మీ అబ్జెక్షన్ ప్రాసెస్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఓకే, నౌ సీ ద ప్రాసెస్. ఫస్ట్ స్టెప్ 1, లాగిన్ టు అఫీషియల్ వెబ్సైట్. అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అని చెప్పాను కదా. డిస్క్రిప్షన్లో లింక్ని మెన్షన్ చేస్తాను, కమెంట్స్లో కూడా పిన్నిడ్ కమెంట్ చేస్తాను. మీరు అక్కడి నుంచి వెబ్సైట్లోకి అయితే లాగిన్ అవ్వచ్చు. ఫస్ట్ మీరు వెబ్సైట్లోకి వెళ్ళగానే మీ హాల్ టికెట్ నెంబర్ ప్లస్ డేట్ ఆఫ్ బర్త్తో అయితే లాగిన్ అవ్వండి. లేదా ఏదైనా రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నప్పుడు మీరు ఏదైనా పాస్వర్డ్ యూజ్ చేస్తారు కదా, ఆ పాస్వర్డ్ని యూజ్ చేసి లాగిన్ అయినా పర్వాలేదు. ఎవరైతే స్టూడెంట్స్ లాగిన్ అవుతున్నారో వాళ్ళ క్రెడెన్షియల్స్తో మాత్రమే ఓపెన్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏమంటున్నారంటే మేడం మాకు లాగిన్ అవ్వట్లేదు, ఎల్ఎట్ చూపిస్తుంది, ఇంకా సమ్ ఆఫ్ ద డౌట్స్ రేజ్ చేస్తున్నారు, అవ్వట్లేదు, కుదరట్లేదు అని చెప్పి. తప్పకుండా అవుతుంది, రీట్రై చేయండి, మీ క్రెడెన్షియల్స్తోనే ఓపెన్ అవుతుంది. హాల్ టికెట్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ని యూజ్ చేసి అయితే లాగిన్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ 2. స్టెప్ 2 వచ్చేసరికి డౌన్లోడ్ యువర్ రెస్పాన్స్ షీట్ అండ్ ప్రొవిజనల్ కీ. లాగిన్ అయిన తర్వాత మీరు మీ రెస్పాన్స్ షీట్ అండ్ ప్రొవిజనల్ కీని అయితే డౌన్లోడ్ చేసుకోండి. రెస్పాన్స్ షీట్లో వచ్చేసరికి మీరు టిక్ చేసిన ఆన్సర్స్ అయితే ఉంటాయి, అంటే ఎగ్జామ్లో మీరు టిక్ చేసిన ఆన్సర్స్ అయితే ఇందులో అవైలబుల్గా ఉంటాయి. ప్రొవిజనల్ కీలో వచ్చేసరికి ఏవైతే అఫీషియల్స్ కరెక్ట్ ఆన్సర్స్ అని మీకు రిలీజ్ చేశారో అవి ఉంటాయి. వీటిని డౌన్లోడ్ చేసిన తర్వాత ఈ రెండింటికి మధ్య కంపేర్ చేసి చూడండి, ఏమైనా మిస్ మ్యాచెస్ ఉన్నాయా, లేదా రాంగ్ ఆప్షన్స్ ఉన్నాయా, రాంగ్ ఆన్సర్స్ ఉన్నాయా, ప్రతిదీ కేర్ఫుల్గా అయితే అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ స్టెప్ 3, ప్రిపేర్ అబ్జెక్షన్ విత్ వ్యాలిడ్ ప్రూఫ్. దిస్ ఈస్ మెయిన్ స్టెప్ ఫర్ యువర్ అబ్జెక్షన్ ప్రాసెస్. కాబట్టి కేర్ఫుల్గా వినండి. ఏదైనా రాంగ్ ఆన్సర్ అని మీకు అనిపిస్తే అబ్జెక్షన్ సబ్మిట్ చేయాలి. అబ్జెక్షన్ సబ్మిట్ చేయాలి అని అంటే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ప్రూఫ్ అనేది కంపల్సరీ ఉండాలి. అంటే లైక్ టెక్స్ట్ బుక్ పేజ్, అఫీషియల్ వెబ్సైట్ రిఫరెన్స్ ఎక్సెట్రా ఇటువంటిది. అంతేగాని మీరు నార్మల్గా ఇది మాకు అబ్జెక్షన్ ఈ ఆన్సర్ అని చెప్పి పెడితే సరిపోదు. మీ అబ్జెక్షన్కి ఒక వ్యాలిడ్ ప్రూఫ్, మీ యొక్క ఆన్సర్ని
సపోర్ట్ చేస్తూ ఒక వ్యాలిడ్ ప్రూఫ్ అనేది కంపల్సరీ ఉండాలి. లేకపోతే మీరు ఎన్ని సార్లు అబ్జెక్షన్ పెట్టినా వాటి వల్ల యూజ్ ఏముండదు, రెస్పాన్స్ కూడా ఉండదు. ఓకేనా? మీ దగ్గర ఏదైతే టెక్స్ట్ బుక్ లేదా రిఫరెన్సెస్ లింక్స్ ఉంటాయో వాటిని పెట్టి మీరక్కడ అడగొచ్చు. ప్రాబ్లమ్ ఏముండదు. అప్పుడే మీ యొక్క అబ్జెక్షన్‌ని కూడా వ్యాలిడ్‌లోకి తీసుకొని ఒకసారి మళ్ళీ రీచెక్ చేసి ఒకవేళ కరెక్ట్ అయితే మీకు మార్క్స్ అనేవి యాడ్ చేయడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ స్టెప్ 4, పే ద అబ్జెక్షన్ ఫీ. చాలా మంది అడుగుతున్నారు, అబ్జెక్షన్ ఫీ ఎంత మేడం? పైగా అన్ని క్వెషన్స్‌కి కలిపి ఒకటే ఫీజా? లేదంటే క్వెషన్‌కి సెపరేట్ ఫీజ్ ఉంటుందా? ఏంటి అని అడుగుతున్నారు కదా! ఇక ఈ స్టెప్ 4లో అయితే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. అబ్జెక్షన్ ఫీ వచ్చేసరికి ఒక్క క్వెషన్‌కి 200 రూపీస్ అయితే ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 2 క్వెషన్స్‌కి అబ్జెక్షన్ రైజ్ చేయాలి అని అనుకోండి. 2 క్వెషన్స్‌కి కలిపి 400 పే చేయాలి. ఇలా ఎన్ని క్వెషన్స్ అయితే అబ్జెక్షన్ పెట్టాలి అని అనుకుంటున్నారో వాటన్నిటికి కూడా మీరు పే చేయాలి. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 5, సబ్మిట్ బిఫోర్ డెడ్‌లైన్. అబ్జెక్షన్ సబ్మిట్ చేయడానికి మీకు లాస్ట్ డేట్ ఏంటంటే జూలై 11, 2025. అస్సలు మర్చిపోవద్దు. ఈ జూలై 11 తర్వాత మీకైతే అబ్జెక్షన్ లింక్ క్లోజ్ అయిపోతుంది. కాబట్టి బిఫోర్ జూలై 11, 2025 అబ్జెక్షన్ లిస్ట్‌ని అయితే సెండ్ చేసేయండి. ఓకే. అందరికి ఒక క్లారిటీ వచ్చింది కదా! అబ్జెక్షన్ ప్రాసెస్ ఎలా చేయాలి, ఏంటి అనేది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అస్సలు ఆలోచించొద్దు. ఓకేనా? ఈ 5 స్టెప్స్‌ని ఫాలో అయ్యి మీకేమైనా అబ్జెక్షన్స్ ఉంటే ఈజీగా సబ్మిట్ చేయండి బిఫోర్ జూలై 11, 2025. డిలే చేస్తే అబ్జెక్షన్ లింక్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఈ విధంగా అబ్జెక్షన్స్ అన్నీ సబ్మిట్ అయిన తర్వాత మీ అబ్జెక్షన్స్ అన్నిటిని కూడా రివ్యూ చేసి అఫీషియల్స్ ఫైనల్ కీనైతే రిలీజ్ చేస్తారు. దాంతో పాటు మీ రిజల్ట్స్ అండ్ కౌన్సిలింగ్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి. సో ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం అస్సలు డిలే చేయకుండా అబ్జెక్షన్స్ అయితే పెట్టండి. ఫైనల్ రిజల్ట్ మీద కంపల్సరీ ఇంపాక్ట్ ఉంటుంది. అంటే మీరు రైజ్ చేసిన అబ్జెక్షన్స్‌కి వ్యాలిడ్ ప్రూఫ్‌తో గనక సబ్మిట్ చేయగలిగితే మీ ఫైనల్ కీలో ఆ ఆన్సర్ గనక కరెక్ట్ అయితే మార్క్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అస్సలు డిలే చేయకుండా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు మీ లిస్ట్‌ని ప్రిపేర్ చేసుకొని సబ్మిట్ చేయండి. ఓకే. నెక్స్ట్ నెంబర్ 3, క్వాలిఫైయింగ్ మార్క్స్. ఏపీ ఎన్సెట్ టోటల్ 100 మార్క్స్ తెలుసు కదా! ఈచ్ కరెక్ట్ ఆన్సర్‌కి 1 మార్క్ అండ్ నో నెగెటివ్ మార్కింగ్. నెగెటివ్ మార్క్స్ అయితే లేవు. కరెక్ట్ ఆన్సర్‌కి వచ్చేసరికి 1 మార్క్. చాలా మందికైతే డౌట్ ఉంది కదా! ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతాము? ఎన్ని మార్క్స్ వస్తే గవర్నమెంట్ సీట్ వస్తుంది? ఏంటి అనేది. ఇక ఈ సెక్షన్ 3లో అయితే మీకు క్లారిటీ వచ్చేసింది. ఓసీ అంటే జనరల్ కేటగిరీ వాళ్ళకి 50th పర్సెంటైల్, అప్రాక్సిమేట్‌లీ 55-60 మార్క్స్ అయితే రావాలి. నెక్స్ట్ బీసీ, ఏ, బి, సి, డి, ఈ వీళ్ళందరికీ కూడా 40th పర్సెంటైల్ అంటే అప్రాక్సిమేట్‌లీ 45-50 మార్క్స్ అయితే రావాలి. నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి 40th పర్సెంటైల్ అప్రాక్సిమేట్‌లీ 45-50 మార్క్స్. ఓసీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే 45th పర్సెంటైల్ అంటే అప్రాక్సిమేట్‌లీ 50-50 మార్క్స్ అయితే రావాలి. అండ్ మోర్ ఇంపార్టెంట్‌లీ ఓసీ గర్ల్స్‌కి 45 మార్క్స్ ఉంటే క్వాలిఫై అవ్వడం కష్టం. కాబట్టి కొంచెం చూసుకోండి. కానీ బీసీ-డీకి 45 మార్క్స్ ఉంటే బార్డర్ లైన్ క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మెన్షన్ చేసినవన్నీ కూడా క్వాలిఫికేషన్ మార్క్స్. ఏవైతే మీకు అఫీషియల్ నోటిఫికేషన్‌లో ఉన్నాయో వాటి ద్వారాగానే నేను ఇక్కడ లిస్ట్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా క్వాలిఫై అవ్వడానికి మాత్రమే. అంతే తప్ప గవర్నమెంట్ సీట్ కంపల్సరీ వస్తుందా అనంటే చెప్పలేము. మేబీ బై ఛాన్స్ వస్తే రావచ్చు, లేదంటే లేదు. బట్ మనకి క్వాలిఫైయింగ్ కన్నా మార్క్స్ ఎప్పుడు కూడా ఎక్కువ ఉండేలాగానే చూసుకోవాలి. అలా ఉంటే మాత్రమే మనకి ఈజీగా సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎవరు కూడా డీమోటివేట్ అవ్వద్దు ఇలా అంటున్నా అని చెప్పి. బట్ ఒకసారి ఆలోచించండి. క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా పర్వాలేదు. కౌన్సిలింగ్‌ని బట్టి మీకు దగ్గరలో ఉన్న ఏరియాలో మీకు సీట్ అనేది అలాట్ చేస్తారు. రాదని నేను చెప్పట్లేదు. సో అస్సలు ఫీల్ అవ్వద్దు. నేనేం చెప్తున్నానంటే క్వాలిఫైయింగ్ మార్క్స్ కన్నా కొంచెం అబోవ్ ఉంటే బెటర్ అని చెప్తున్నా అంతే. బీ పాజిటివ్. ఓకే. సో ఫైనల్‌గా మీరిప్పుడు చేయాల్సిన వర్క్ ఏంటంటే అఫీషియల్ వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి రెస్పాన్స్ షీట్ అండ్ ప్రొవిజనల్ కీనైతే డౌన్‌లోడ్ చేయండి ఫస్ట్. నెక్స్ట్ ఆన్సర్స్‌ని అయితే చెక్ చేయండి కేర్‌ఫుల్‌గా. ఆన్సర్స్‌ని చెక్ చేసి ఇఫ్ రాంగ్ ఆన్సర్స్ ఏదైనా ఉంటే గనక అబ్జెక్షన్ పెట్టండి బిట్వీన్ జూలై 11. ఓకేనా? ఈ మధ్యలో అయితే అబ్జెక్షన్ పెట్టండి. తర్వాత ఫైనల్ కీ అనేది రిలీజ్ అయిపోతుంది. ఇక మీరు అబ్జెక్షన్ పెట్టడానికి లింక్ కూడా ఓపెన్‌లో ఉండదు. క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ మీకు రిజల్ట్ అండ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో
ఐ హోప్ ఈ వీడియో మీకు ఒక క్లారిటీ ఇచ్చింది అని అనుకుంటున్నాను. మీ మార్క్స్‌నైతే మీరు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. నేను సీట్ ఛాన్సెస్ గురించి మిమ్మల్ని గైడ్ చేస్తాను. అండ్ మోర్ ఇంపార్టెంట్‌లీ ప్రొవిజనల్ కీలో ఉన్న ప్రతి క్వెషన్ అండ్ ఆన్సర్‌ని డీటెయిల్‌గా డిస్కస్ చేయాలని మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్‌లో అయితే డిస్కస్ చేయండి అని రాయండి. నెక్స్ట్ వీడియోలో ఆన్సర్ బై ఆన్సర్ ఎక్స్‌ప్లనేషన్ అయితే చేద్దాం. ఓకేనా? అండ్ మీకు గనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియోస్ అయితే అందరికి యూస్‌ఫుల్ ఉంటున్నాయి అని కామెంట్స్ అయితే పెడుతున్నారు గానీ, అసలు లైక్స్ ఏమి రావట్లేదు. ఇంకా చాలా మందికి రీచ్ అవ్వాలి అనంటే మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. సో, ఇఫ్ యూ ఫౌండ్ దిస్ వీడియో హెల్ప్‌ఫుల్ ప్లీజ్ డూ లైక్ అండ్ ఇంకా డీటెయిల్ కౌన్సెలింగ్, టిప్స్, గైడ్స్, సీట్ అలాట్‌మెంట్ ఇంకా ఇంపార్టెంట్ డీటెయిల్స్ కావాలి అని అనుకుంటే మన అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. హ్యాపీగా టెలిగ్రామ్ ఛానల్‌లోకైతే వచ్చేయండి. అక్కడ మనందరం కలిసి డిస్కస్ చేసుకుందాం. Bye. Have a nice day and all the best.